శ్రీనివాస గానామృతంలో నారదముని ఆకాశరాజుతో నారాయణుడే నీ అల్లుడు అని చెప్పుట. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా, మనసే పరవశముందు కదా. యుక్త వయస్సు వచ్చిన బిడ్డకు పెండ్లి చేయగా నిశ్చయించి ఆకాశరాజు ధరణీదేవి దేశాలన్నీ వెతకసాగే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ఆ సమయంబున నారదమునియే ఆకాశరాజు చెంతకు చేరి వేరెవ్వరిని వెతకవద్దు, నారాయణుడే అల్లుడు నీకు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. శుభవార్త తెలిపిన నారదమునికి ఆనందముతో నమస్కరించి అంతటి పుణ్యము నాకే దక్కిన ఈ జన్మమేక ధన్యముగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. యదుకుల వంశుడు యశోదవంతుడు ముల్లోకాలకు మూలము అయినా నారాయణుడికి కాళ్ళు కడిగి కన్యాదానమునే సేతు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. ఆకాశరాజు దంపతులిరువురు ఆనందముతో ఉండెనుగా. పద్మావతియే కలలు కంటూ స్వామి రాకకు ఎదురు చూసే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా, మనసే పరవశముందు కదా. రేపటి రోజున 12వ భాగము పాడుకుందాము.